నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు దక్ష, జ్యువెలరీ అండ్ బట్టల వాళ్ళతో మాట్లాడావుగా? అంతా ఓకే ఏజే. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది. అంతా మేము చూసుకుంటాం. అదిగో మాటలోనే వచ్చేసారు. వెల్కమ్ విష్ణు. అమ్మా నాన్న ఎక్కడ? వెనకాల వస్తున్నారా? ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ పని మీద అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది. రేపు ఈవినింగ్ వస్తారు. అలాగా? పైగా ఈ సెలక్షన్స్ అవి ఏజే ఫ్యామిలీ కన్నా మాకేం తెలుసు, నువ్వు అక్కడివే వెళ్ళరా అన్నారు. తర్వాత మీతో ఫోన్లో మాట్లాడుతానని చెప్పమన్నారు. అలాగా? పర్లేదులే, రా లోపలికి. మీట్ మై ఫ్యామిలీ. దక్ష, వర్ధన్ వైఫ్. నమస్తే. తను మాయ, కిషోర్ వైఫ్. నమస్తే. నమస్తే. దక్ష, చిత్ర ఎక్కడ? పార్లర్కి వెళ్ళింది ఏజే. జయమేది? గుళ్ళో ఈరోజు అభిషేకం చేయించి వస్తానని చెప్పింది. ఈ పాటకు వచ్చేస్తూ ఉంటుంది. సరే, విష్ణుకి ఏం కావాలో చూడండి. పద. జస్ట్ మినిట్. ఓకే. హలో. వీడేనన్నమాట నా నోటికాడి కూడుని తన్నుకుపోవడానికి వచ్చిన గోతికాడి నక్క. వీణ్ణడ్డం పెట్టుకుని అంజలితో ఆడుకుంటా. హాయ్ బ్రో. హాయ్. ఐఎమ్ బద్రీనాథ్. మీరు చేసుకోబోయే అంజలికి బాగా కావాల్సిన వ్యక్తిని. ఓ, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ విష్ణు. అంజలి గురించి తెలుసుకోవాలంటే మీతో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటా. ఎస్, వై నాట్. ఇప్పుడేగా కలిసాం. మీకు అంజలి గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను కదా. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. బద్రి, నువ్వు కూడా తీసుకో. నానా, అల్లుడు గారు ఎక్కడా? లోపలున్నారు నాన్న. మీరెలా ఉన్నారు? రా అంజలి. మమ్మీ రా. మమ్మీ
ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళం రాకుండా ఎక్కడికి పోతాంలే. అక్క నిన్ను అమ్మ అర్థం చేసుకోవడానికి జన్మ సరిపోదులే అక్క. నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వేంటి అంజలి ఇంకా డల్గా ఉన్నా? ఇంకా పాత విషయాలే ఆలోచిస్తున్నావా? ఎక్కడే మాట్లాడాలో ఇప్పటికి కూడా తెలియదు. ఎవరైనా వింటారు. దాన్ని ముందు లోపలికి తీసుకెళ్ళు. రా అంజలి. రండి రండి కన్యాకుమారి గారు. ఏంటబ్బా ఇంకా రాలేదు అనుకున్నాను. దిగిపోయారు. కుటుంబం మొత్తం కట్టగట్టుకొని దిగిపోయారు. మొత్తానికి మా ఏజే మంచితనాన్ని మీరిలా వాడేసుకుంటున్నారన్నమాట. మీ అమ్మాయే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం పరాన్న జీవులే అన్నమాట. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక మీ పెద్దమ్మాయిని మా ఇంటికి పంపించారు. చిన్నమ్మాయి పెళ్లి ఈ విధంగా గట్టెక్కిస్తున్నారు. అల్లుడు చీరలు నగలు కొంటాను అనేసరికి సరేనంటూ వచ్చేశారు. అల్లుడు సొమ్ము తినడానికి సిగ్గుండాలి. సిగ్గా? చిచి, అలాంటివి మా ఇంటా వంట లేవు. సరే, మా సంగతి వదిలేయండి. మీరు మాత్రం మంచి మంచి చీరలు, డ్రెస్సులు, చాలా ఖరీదైన నగలు వేసుకుంటున్నారు. ఇవన్నీ మీ పుట్టింటి వాళ్ళు తెచ్చిపెట్టారా? లేక మీ మొగుళ్ళు కొనిపెట్టారా? లేదంటే నా కూతురు మొగుడు కొనిపెట్టాడా? ఏజే ఆస్తంటే ఇదంతా నా కూతురు ఆస్తే కదా. ఇప్పుడు చెప్పండి, నాకు లేనిదేంటి, మీకున్నదేంటి? కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. నీ జీవితం సర్వనాశనం చేస్తాను. అక్క వాడేదో చేసేలా ఉన్నాడు. పొరపాటున మా గురించి బయటపడితే ఏజే పరువు పోతుంది. వాడికి అంత ధైర్యం లేదంజలి. ఇది ఏజే ఇల్లు, వాడి పోలీస్ స్టేషన్ కాదు. ఏజే పరువు పోయే పనేది వాడు చేయడు. అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. రా. ఏంటి మా బద్రి మీకు మంచి కంపెనీ ఇస్తున్నట్టున్నాడు? అవునండి, అంజలి గురించే చెప్తున్నారు. అవునా? మా అంజలి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. బద్రిని మా ఇంట్లో చూడటమే గాని పెద్దగా పరిచయమే లేదు. అవునా? మరి అలా చెప్పాడేంటి? ఎలా చెప్పాడు? పూర్తిగా పరిచయమే లేనప్పుడు ఏమన్నాడు? బద్రీ భార్య సింధుని అంజలి కొంతకాలంగా కేర్ టేకర్ గా చూసుకుందంట కదా, అదే చెప్తున్నాడు. ఏజే
ఏజే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీకి చాలా గౌరవం. అందులో సింధుకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి బాధపడని వాళ్ళే లేరు. మా అంజలి ఇంకా సెన్సిటివ్. తను ఇలాంటి వాటిల్లో ముందుంటుంది. గుడ్ గుడ్. అలాంటి మనసుంటే అంతకన్నా గొప్పదనం ఏం కావాలి? వీడు కావాలని అంజలిని టెన్షన్ పెట్టాలని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వీడిని ఎలా బయటకు పంపించాలి? ఏంటి బద్రి ఇది? కాస్తైనా సింధు గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏం జరిగింది? ఏం లేదండి. సింధు ఒంటరిగా గదిలో ఉంటే చాలా లోన్లీగా ఉంటుంది కదా. బయటికి తీసుకొచ్చి అందరి మధ్యలో కూర్చోబెడితే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. మంచి ఆలోచనే. బద్రి, వెళ్ళి సింధుని తీసుకురా. పాపం ఒంటరిగా ఉంది. అందరినీ చూస్తే అయినా తొందరగా రికవర్ అవుతుంది. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నీకు తెలీదా? అది ఒకప్పుడు. ఇప్పుడేమైంది? నువ్వేంటనేది తెలిసింది. అయితే ఏమంటావు? నువ్వెవరో మేమెవరో కుదరని పని. చూడు, అంజలి కూడా నిన్ను ప్రేమించింది కాబట్టి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అది సుఖంగా సంతోషంగా ఉంటుందని నేను ఆశపడ్డాను. అందుకే నా భర్తకు కూడా చెప్పకుండా పీటల దాకా తీసుకొచ్చాను. కానీ నువ్వెలాంటి వాడివో అప్పుడు తెలిసింది. నా కూతురు చావు బతుకుల్లో ఉంటే నీ స్వార్థం నువ్వు చూసుకుని నీ ప్రాణాలు నువ్వు కాపాడుకుని పిరికి వాళ్ళ పారిపోయావు. ఇప్పుడేమో దానికి ఫోటోలని మెసేజ్లని చెప్పి బెదిరించి వశపరుచుకోవాలని చూస్తున్నావు. నా కూతురు ఒక అమాయకురాలు కాబట్టి ఏడుస్తూ కూర్చుంది. నా సంగతి నీకు తెలీదు. కాస్తైనా అంతరాత్మ అనేది ఉందా? ప్రాణాల మీదకొస్తే నేను పారిపోయాను అంటున్నావు. నువ్వేం చేసావు? నువ్వేమైనా ఆ మంటల్లోకి దూకావా? నీ కూతురునేమైనా కాపాడుకున్నావా? నీకు నన్ననే రైట్స్ లేవు. కన్న కూతురు చావు బతుకుల్లో ఉంటే నువ్వేమో నీ ప్రాణాలు కాపాడుకోవచ్చా? మిగతా వాళ్ళది మాత్రం ప్రాణాలు కావా? ఆ రోజు ఏజే ఫ్యామిలీ మంటలు చూసి రావడం వల్ల నేను తప్పించుకున్నాను. లేదంటే ఏమో కాపాడబడి ఉండేవాడిని కాదేమో. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. నా కూతుర్ని బెదిరించడం ఆపకపోతే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆపను. ఏం చేస్తావు? ఓహో, ఇదా నీ నిజస్వరూపం? భాను 100 సార్లు అంజలితో నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా అది నమ్మలేదు, నేను నమ్మలేదు. ఇప్పుడు అనిపిస్తోంది అంజలిని మోసం చేయటమే కాదు, ఇప్పుడు నీ భార్యన పరిస్థితికి కూడా నువ్వే కారణమై ఉంటావని. సింధు జారి పడలేదని నువ్వే తోసేసుంటావని నాకనిపిస్తోంది. ఇలాంటి వాడికి నా కూతుర్ని చస్తే ఇవ్వను. నువ్వు నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీ అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఏజే నీకు రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేస్తానంటున్నాడు. అవతల మంచి సంబంధం. అంతకుముందు నీ కూతురు ఎవ్వరితో తిరిగినా పెళ్లి మాత్రం మంచి డబ్బున్నోడితో జరగాలి. అది కూడా పైసా ఖర్చు నీ చేతి నుండి పడకుండా జరగాలి.
ఇంత స్వార్థం నీకే ఉంటే నాకెంత ఉండాలి? నీకు ఇంకొకళ్ళనే హక్కు లేదు. ఎందుకంటే నీకు డబ్బు ముఖ్యం. రెండో పెళ్లి వాడైనా పర్వాలేదు, వాడి పెళ్ళం బతికున్నా పర్వాలేదు. నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సింధుకు విడాకులు ఇస్తే నీ కూతుర్నిస్తానని ఎలా అన్నావు? అది మాత్రం నిజాయితీనా? నా దగ్గర డబ్బు నొక్కేసినప్పుడు, నేనిచ్చిన బంగారు కానుకలు నొక్కేసినప్పుడు నీకు నా తప్పులేవి గుర్తు రాలేదు. పోమ్మా. ఏయ్ ఆపో. కేవలం అంజలికి అప్పుడు నీ మీద ప్రేమ ఉందని తల ఊపాను. ఇప్పుడు నువ్వు ఇంతలా దిగజారిపోయాక నా కూతురు భయపడి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను. పక్కనే నుంచుని ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. ఈ పెళ్ళే చెడిపోవాలి, ఈ కన్యాకుమారి అంటే ఏంటో చూస్తావు. నువ్వు నన్ను ఒక పోలీసుని బెదిరిస్తున్నావా? నువ్వు పోలీసు అయితే ఏంటి, కోటీశ్వరుడు అయితే ఏంటి, నేను తల్లిని. ఈ బెదిరింపులన్నీ ఆపకపోతే ఒక మామూలు మధ్యతరగతి తల్లి కూడా నీలాంటి వాళ్ళని నరికి పారేస్తుందని తెలుసుకో. ఖబర్దార్. మీరు చూస్తూ ఉండండి. అశోక్, అక్కడ నా ప్రియురాలు నిశ్చితార్థానికి చీరలు నగలు సెలెక్ట్ చేస్తున్నారు. నన్ను కాదని వేరే పెళ్లి చేసుకోవడానికి అంజలి తహతహలాడిపోతుంది. వాళ్ళమ్మ భాను కూడా బాగా సంతోషపడిపోతున్నారు. నేనుండగా పెళ్లి జరగనిస్తానా? ఖచ్చితంగా జరగనివ్వను. ఆ సంగతి అక్కడ కూర్చున్న ఆ పెళ్లి కొడుకు అనే బకరాకు తెలీదు, అక్కడ కూర్చున్న ఆడ అమాయకురాళ్లకు తెలీదు. నీకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు చెప్పలేవు కదా. తను నా వైఫ్. నమస్తే అండి.
ఇంకేంటి బ్రదర్ విశేషాలు? ఏమున్నాయి, మీరే చెప్పాలనే రొటీన్ మాటలు నాకు రావు బ్రదర్.